బాగున్నారా? ఎవరి అమ్మాయి నన్ను అంకుల్ అంటుందేంటి? మొన్న పార్టీలో చూశారు కదా డాడీ, రవీంద్రనాథ్ అంకుల్ వాళ్ళ డాటర్. ఓ రవి గారే కదమ్మా మన రెస్టారెంట్కి ఫైనాన్స్ చేసింది, తెలుసుగా. తెలుసు, అందుకే దాన్ని ఇంకా ఉంచాను, లేకపోతే ఎప్పుడో గెట్అవుట్ అనేదాన్ని. సారీ నేను చీజ్ చేస్తావా ఇప్పుడు? పో You are too intelligent. Shake work serving. Very innovative thought. హలో, యా శ్రీను హియర్. ఎవరు? పర్సనల్. என்னடா என்ன யாரா ஃபோன்ல? என்னடா என்னாச்சு? உங்க அம்மா அப்பாக்கு ஏதாவது ப்ராப்ளமா? వాళ్ళు బాగానే ఉన్నారు. என்ன సిస్టర్, உங்க సిస్టర్కి ఏதாவது ப்ராப்ளமா? சொல்டா. నీ సెల్ ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్లో ఉందా? செல்ஃபோனு ஸ்விட்ச் ஆஃப் இல்லை, சார்ஜிங். மச்சான் அந்த ஃபோன் கால் எனக்கு வந்திருக்கா? சொல்டா, எனக்கு வந்திருக்கா அந்த ஃபோன் கால்? டேய் வீட்ல இருந்து வந்திருக்கா? சொல்டா மச்சான், சொல்டா. என் வீட்ல இருந்து வந்திருக்கா? அம்மா அப்பாக்கு ஏதாவது? వాళ్ళు బాగానే ఉన్నారా? சொல்டா. பின்ன என் தங்கச்சிக்கு ஏதாவது ப்ராப்ளமா? மச்சான் என் தங்கச்சிக்கு சொல்லுடா, சொல்லுடா மச்சான், சொல்லுடா. எங்க தங்கச்சிக்கு ஏதாவது ப்ராப்ளமா? మీ సిస్టర్ హ్యూమన్ బాంబ్ మిస్టర్ని పేల్ చేసి తను కూడా. హలో. హాయ్. ప్రతాప్, ఏంట్రా? ఎవరో బెల్ కొట్టారు చూడు. సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అబ్బా ధూమ్ 2 ఐశ్వర్య హాయ్. ఈ వెదర్లో కూడా గొడ్డలు ఎంత పొదుపుగా వాడుతుందంటే వీట్ బాడీ అనుకుంటాను. నీ థీసిస్ పూర్తవ్వాలంటే కనీసం 3 పేపర్లు సబ్మిట్ చేయాలని చెప్పాను కదా. ఎస్ సార్. నీ సబ్జెక్ట్ అలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాబట్టి రేపు 10th మ్యూనిక్లో జరగబోయే సింపోజియంలో కనీసం ఒక పేపర్ సబ్మిట్ చేయాలి. ఓకే సార్. అండర్స్టాండ్? ఎస్ సార్. ట్రై టు డూ వెల్. ష్యూర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ పార్సల్ నీకే. ఇండియా నుంచి మా కజిన్ వచ్చింది, తనే తెచ్చింది. ఎవరు పంపించారు? మీ డాడీ ఇచ్చారట. ఐ లవ్ యూ సార్. గాయత్రి వెళ్తుందంట. బాయ్ సార్. ఓకే గాయత్రి, టేక్ కేర్. బాయ్. గుర్తుంది కదా వైట్ అండ్ వైట్ రౌడీలో 100 సుమాలు. తర్వాత నీ ఇష్టం. చాలేపో. మిస్డ్ కాల్ నేనే ఇచ్చాను, అదే నా నంబర్. ఓ నీకు నా నంబర్ ఎందుకు ఇచ్చానో తెలుసా? ఎందుకు? సీను నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నాకు ఫోన్ చేసి చెప్పి నేను వచ్చేసరికి నువ్వు కూడా బయటికి పో, ఓకే? అమ్మని చాలా సాపు చేసి వచ్చింది, బోకర్ పనికా. సీను చచ్చిపోయాడు, నా సీను చచ్చిపోయాడు, నా సీను చచ్చిపోయాడు. నువ్వెవరు నాకు తెలీదు. అంకుల్ మా ఫ్యామిలీ. నో, నువ్వెవరబ్బాయివి, నీకు ఎంత వస్తుంది, నీ హ్యాబిట్స్ ఏంటనేది నాకు అనవసరం. నీతో మా అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అనేది నాకు అవసరం. మా అమ్మాయి నేను లవ్ చేసిందంటే నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నట్టే. ஆந்திரால மதுரைலாஸ் ப்ராப்ளம் అని யாரோ சொல்லியாச்சே. అదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీన్నే తీసుకో. చిన్నప్పటి నుంచి తనకేం కావాలన్నా అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ షర్టు గుండి విడిపోయింది కుట్టు అని అమ్మ మీద డిపెండ్ అవుతాడు.
సడన్గా సారంగి అతని జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు సారంగి నాకు అది కావాలి, సారంగి నాకు ఇది కావాలని సారంగిని అడుగుతుంటాడు. 23 ఏళ్ల తన ప్రేమని ఈ అమ్మాయి ఎక్కడ దూరం చేస్తున్నానని సారంగి అంటే ఇష్టం ఉండదు. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అదే సీను వాళ్ళ అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళ అమ్మకి ఇచ్చాడు అనుకో, కోడల్ని కూతురులా చూసుకుంటుంది. మీలాంటి ఫాదర్కి డాటర్ అవటం నిజంగా సారంగా అదృష్టం సార్. సారంగి ఫాదర్ అవటం నా అదృష్టం. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. 21 years బ్యాక్, May 5th మళ్ళీ మా అమ్మ పుట్టింది, సారంగి రూపంలో. థ్యాంక్స్ పాపా. ప్రతాప్ ఇంకో రౌండే. ఎక్కువైపోయిందిరా బాబు. 2 బ్యాగులకే ఎక్కువైపోయిందా? నీకే ఫుల్ హ్యాపీగా ఉన్నావు. ఫుల్ తాగినా నిన్నేం చేయదు. సారంగి డాడీ ఎస్ అన్నారని రెచ్చిపోతున్నావు. ఎస్ ఒక్కటే కాదు, సారంగి నన్ను లవ్ చేసిందంటే నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నట్టే అన్నారు. సారంగి ఒక్కతే కూతురు కదరా. అవును. ఆస్తి ఏమాత్రం ఉంటదంటావు? అది నాకు అనవసరం. నాకు మరీ అనవసరం అనుకో. మాట వరుసకు అడుగుతున్నాను, ఎంత ఉంటదంటావు? సారంగి ఎప్పుడో అంది ఒక 100-150 కోట్లు ఉండొచ్చని. 100-150 కోట్లే? 150 కోట్ల? నేను చచ్చాను. మీ బాబు మా బాబు నిరగదెత్తాడు, మా బాబు ఈ బాబు నిరగదెత్తాడు. 150 crores. జావా శాపు వయా దుబాయ్ వేస్ట్ కానీ ఓ మంచి సొమ్మున్నదని చూసి పెట్టరా. ఐ లవ్ యూ చెప్పేస్తాను. నేను సారంగి లవ్ చేశాను, సారంగి డబ్బుని కాదు. నేను డబ్బునే ప్రేమిస్తా. ఛే, 16 ఏళ్ల అమ్మాయి నుంచి 66 ఏళ్ల ముసల్దైనా పర్వాలేదు, ఆస్తుంటే చాలు ఐ లవ్ యూ చెప్తా. నువ్వు తాగరా. వద్దు, ఎక్స్ట్రా లార్జ్ పోసావు. ఒక్క పెగ్గు తాగహ. 150 కోట్లకి అల్లుడివి. ప్రతాప్, నీ ఫేస్లో జెల్సీ కనబడిపోతుంది. నేను సిన్సియర్ లవర్ని, నీలా కడుపు చేసి పారిపోయి రాలేదు. నువ్వు ట్రూ లవర్వే కాదు. అది నాకు తెలుసు. నువ్వు తాగు. వద్దు వద్దు ప్రతాప్. తాగరా. ఆకర్లార్జీ, ఆకర్లార్జ. ఈ ఆకర్లాజ్తో నీ లైఫ్ని ఎన్లార్జ్ చేస్తా. చెప్పు నానా. నాన్న నేను కాదు నాన్న, నువ్వు భలే కామెడీగా మాడుతావు నానా. డాడీ కామెడీ లేదు, సిల్లీ లేదు, సీరియస్. ఆ సీని గారికి ఇక్కడ బ్రహ్మాండమైన మ్యాచ్లు వచ్చేస్తున్నాయి. నువ్వేమో రొటీన్లో ఆ డాక్టర్ కూతురు కడుపు చేసి వెళ్ళిపోయావు. ఆ స్కానింగ్ చేయించాడు, మగపిల్లాడని తేల్చారు. అంతేనా? అంతేకాదు, ఆడికేమో గోతెంకన్నా నా పేరెట్టుకుంటానంటున్నారు. మగపిల్లాడంటే నోసు నా నోసు లాగా ఉంటుందా డాడీ? క్యారింగ్ లో లింగ భేదమే తప్ప ముక్కు చెవులు తేడా తెలియరా సన్నాసి. నువ్వు అడుక్కు తినైనా సరే ఆ సీనుగాడిని అడుక్కు తినే పొజిషన్ తీసుకురావాలి. ముందు నువ్వు ఆ పని మీద ఉండు.